ముఖ్య గమనిక, ఏంటో మధ్యలో మాట్లాడకు, మూతి పగులుద్ది. మీరు ఎపిసోడ్ 1 చూడకుండా ఈ ఎపిసోడ్ 2 చూస్తున్నట్టయితే డిస్క్రిప్షన్ లో ఎపిసోడ్ 1 వీడియో లింక్ ఉంటుంది, వెంటనే వెళ్ళి చూసేయండి. లేకపోతే మీకు ఈ వీడియో అర్థమే కాదు. ఇంకా మనం మన స్టోరీ స్టార్ట్ చేసేద్దాం. నోబితా ఫాస్ట్ గా పరిగెత్తి రూమ్ లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసేసుకుంటాడు. డోరేమాన్ కూడా ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ రూమ్ లోకి వెళ్తుండగా మధ్యలో ఒక ఎలక రావడం వల్ల డోరేమాన్ దాన్ని చూసి భయపడి మెట్ల మీద నుంచి కింద పడిపోతాడు. ఇంకా నోబితా ఏమాత్రం లేట్ చేయకుండా ఫాస్ట్ గా డోరేమాన్ గ్యాజెట్ ని యూజ్ చేసేస్తాడు. నోబితా ఫస్ట్ టైం ఆ గ్యాజెట్ ని యూజ్ చేసినప్పుడు అది నార్మల్ గానే ఉంటుంది. బట్ తనిప్పుడు వాడినప్పుడు ఆ గ్యాజెట్ లో తనకు తెలియకుండానే ఏవేవో ఫంక్షన్ అవుతూ ఉంటాయి. నోబితా జస్ట్ తన మీటింగ్ ఐడి పాస్వర్డ్ ని టైప్ చేయగానే ఆ గ్యాజెట్ అసలు నోబితాకి తెలియకుండా ఏవేవో ఫంక్షన్ చేస్తూ ఉంటుంది. నోబితా అవన్నీ పట్టించుకోకుండా హమ్మయ్యా క్లాస్ క్యాన్సిల్ చేసేసా, అది చాలు అని అనుకొని హ్యాపీగా ఫీల్ అయ్యి షిజుకాకి వీడియో కాల్ చేస్తాడు. షిజుకా వీడియో కాల్ లిఫ్ట్ చేస్తుంది. షిజుకా నోబితాతో ఇలా అంటుంది, ఏంటి నోబితా మధ్యాహ్నము ఆన్లైన్ క్లాస్ క్యాన్సిల్ అయింది, ఇప్పుడు క్యాన్సిల్ అయింది అని. దీనికి నోబితా ఇలా అంటాడు, ఏ మహానుభావుడు చేసిన మహత్యమో అని. షిజుకా నవ్వుతూ ఇలా అంటుంది, ఏ మహానుభావుడో ఎందుకు నోబితా, నీలాంటోళ్లే ఎవరో ఆన్లైన్ క్లాస్ ఇష్టం లేనోళ్ళు ఏదో చేసుంటారులే. దీనికి నోబితా ఇలా అంటాడు, ఏంటి షిజుకా నువ్వు కూడా ఇలా అంటున్నావేంటి అని. నోబితా మాట్లాడుతూ ఉండగా అనుకోకుండా షిజుకా వీడియో కాల్ కట్ అవుతుంది. నోబితా ఎన్నిసార్లు ట్రై చేసినా షిజుకా వీడియో కాల్ లిఫ్ట్ చేయదు. నోబితా ఈ వాట్సాప్ కేమో అయింది అని అనుకొని మెసెంజర్ నుంచి షిజుకాకి వీడియో కాల్ చేస్తాడు. అప్పుడు కూడా షిజుకా వీడియో కాల్ లిఫ్ట్ చేయదు. నోబితా ఇంకా చాలా టెన్షన్ అవుతూ ఇలా ఆలోచిస్తాడు, అసలు నేను షిజుకాని ఏం తిట్టలేదు కదా, తను ఎందుకు కాల్ లిఫ్ట్ చేయట్లేదు అని. ఆ తరువాత వెంటనే షిజుకానే నోబితాకి మెసేజ్ చేస్తుంది, ఏంటి నోబితా అప్పటి నుంచి అసలు కాలే చేయలేదు, సడన్ గా కాల్ కట్ అయిపోయింది, నువ్వే చేస్తావు అని అనుకున్నా, బట్ అప్పటి నుంచి ఇంకా కాల్ చేయట్లేదేంటి అని. నోబితా ఇంకా షాక్ అయిపోతాడు, ఏంటి అప్పటి నుంచి నేను వాట్సాప్ లో మెసెంజర్ లో వీడియో కాల్ చేస్తుంటే తను లిఫ్ట్ చేయకుండా పైగా నువ్వు కాల్ చేయలేదేంటి నోబితా అంటుంది అని. నోబితా వెంటనే వీడియో కాల్ చేస్తాడు, బట్ అయినా కూడా షిజుకా లిఫ్ట్ చేయదు. నోబితా మళ్ళీ ట్రై చేస్తాడు, బట్ అయినా కూడా షిజుకా వీడియో కాల్ లిఫ్ట్ చేయదు. అదే టైంలో నోబితా వాళ్ళ మమ్మీ నోబితా కిందికి రా అని పిలుస్తుంది. నోబితా మైండ్ లో ఇలా అనుకుంటాడు, అమ్మ మధ్యాహ్నం కూడా ఇలానే పిలిచి క్లాస్ క్యాన్సిల్ అయింది నాన్న అని చెప్పింది, సో ఇప్పుడు కూడా అదే చెప్తుందేమో అనుకుని నోబితా కిందికి వెళ్తాడు. నోబితా కిందికి వెళ్ళిపోతాడు, బట్ ఆ గ్యాజెట్ ఇంకా పని చేస్తూనే ఉంది, అది దేన్నో ఫంక్షన్ చేస్తూ ఉంది. నోబితా కిందికి వెళ్ళి చూస్తే అక్కడ డోరేమాన్ పడిపోయి ఉంటాడు. నోబితా వాళ్ళ మమ్మీ భయపడుతూ నోబితాతో ఇలా అంటుంది, నోబితా చూడు నోబితా డోరేమాన్ కి ఏమైందో ఏంటో, నేను అప్పటి నుంచి పిలిచినా అసలు లేవట్లేదు, అసలు పలకడం లేదు, అసలు డోరేమాన్ కి ఏమైందో అర్థం కావట్లేదు నోబితా. నోబితా డోరేమాన్ ని లేపడానికి ట్రై చేస్తాడు, బట్ అయినా కూడా డోరేమాన్ లేవడు. నోబితా ఎంత ట్రై చేసినా డోరేమాన్ లేవడు. అప్పుడే నోబితా వాళ్ళ నాన్న వర్క్ ఫినిష్ చేసుకొని ఇంటికి వస్తాడు. నోబితా వాళ్ళ నాన్న టెన్షన్ అవుతూ అసలు ఫేస్ కూడా వాష్ చేసుకోకుండా వెంటనే టీవీ ఆన్ చేసి న్యూస్ ఛానల్ పెడతాడు. ఏ న్యూస్ ఛానల్లో చూసినా ఒకే న్యూస్. ఆ న్యూస్ ఏంటంటే వీడియో కాల్స్ అన్ని స్టాప్ అయిపోయాయి, అసలు వీడియో కాల్సే పని చేయడం లేదు. జూమ్ లో కానీ ఫేస్బుక్ లో కానీ వాట్సాప్ లో అసలు వీడియో కాల్స్ అనేవి ఎక్కడా పని చేయట్లేదు. వీడియో కాల్స్ మాట్లాడుకునేలా చేసే ఫేస్బుక్, వాట్సాప్, జూమ్ లాంటి ఇతర యాప్స్ మీద ప్రెషర్ చాలా పెరిగిపోయింది. యూజర్స్ అంతా వీడియో కాల్స్ రావట్లేదు అని కంప్లైంట్స్ ఇవ్వడం వల్ల ఆ యాప్స్ యొక్క రేటింగ్స్ చాలా పడిపోయాయి. పెద్ద పెద్ద అఫీషియల్ ఆన్లైన్ మీటింగ్స్ అన్ని ఆగిపోయాయి. వీటన్నిటి వెనుక ఖచ్చితంగా హ్యాకర్సే ఉన్నారు, ఎలాగైనా వాళ్ళని పట్టుకుంటాము అని టీవీలో వస్తుంది. నోబితా రూమ్ లో ఆ గ్యాజెట్ ఇంకా వర్క్ చేస్తూనే ఉంది, అది దేన్నో ఫంక్షన్ చేస్తుంది. నోబితా టీవీలో అదంతా చూస్తూ తన మైండ్ లో ఇలా అనుకుంటాడు, ఇందాక నేను ఆ గ్యాజెట్ ని యూజ్ చేసినప్పుడు అనుకోకుండా ఏదైనా రాంగ్ బటన్ క్లిక్ చేశానా అని. తను వెంటనే ఆ గ్యాజెట్ ని ఆఫ్ చేయాలి అని ఫాస్ట్ గా రూమ్ లోకి పరిగెడతాడు. నోబితా తన రూమ్ లోకి అడుగు పెట్టగానే ఆ గ్యాజెట్ పగిలిపోతుంది. నోబితాకి ఇంకా భయం పెరిగిపోతుంది, అసలు నా వల్లే ఏదో జరుగుతుంది, టైంకి డోరేమాన్ కూడా మేల్కోలో లేడు అని తనకు అసలు ఏం చేయాలో అర్థమే కాదు. మరి తర్వాత ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్ నోటిఫికేషన్ మీకు రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ని ఆన్ చేసుకోండి, అదే గంట కొట్టండి. మీరు కొడతారు కదా, ఇంకా ఉంటా మరి.